హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత కర్రీస్ అండ్ ది క్రియేటర్స్. మనము ఆత్మ యొక్క ప్రయాణంలో గత అంటే పార్ట్ 4 వరకు తెలియచేసుకున్నాము. మానవ ప్రపంచం గురించి ఇంకా ఈ ఎపిసోడ్లో పార్ట్ 5లో కంప్లీట్ చేసుకోబోతున్నాము. మానవ ప్రపంచము పార్ట్ 4లో కళల గురించి అంటే పరిణితి చెందిన ఆత్మలు, పరిణితి చెందని ఆత్మల గురించి తెలుసుకున్నాము. అవి సూక్ష్మ లోకాల్లో కూడా ఏ విధంగా ఎంత స్వేచ్ఛగా ఉంటాయి అన్నది మరి ఈ కంటిన్యూషన్ పార్ట్లో చూద్దామండి. సో ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, గివ్ సజెషన్స్. థ్యాంక్ యూ అండి. కళ అంటే ఇష్టం ఉన్న మనిషికి చనిపోయాక ప్రపంచంలోని కళాఖండాలన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి. అవి ఆర్ట్ గ్యాలరీలో ఉన్నా కానీ లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నా కానీ కళా ప్రేమికులు చాలామందికి రోమ్ నగరం వెళ్ళాలని మహా చెడ్డ కోరిక ఉంటుంది. అక్కడ మాత్రమే కనపడే కళాఖండాలు చూస్తూ గంటల తరబడి అతను ఆనందించడాన్ని గురించి ఆలోచిద్దాం. గతంలోని కళాకారులు తాను కలవగలుగుతాడు. వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్లకు ఆ పనిలో ఆసక్తి పోతుందని అనుకోరాదు. పైగా ఇప్పుడు వాళ్ళు అందమైన ఆలోచన రూపాలను సృష్టిస్తారు. వాళ్ళకి ఇప్పుడు తమలోని ఆర్ట్ను బయటికి వెళ్ళబుచ్చడానికి బ్రష్లు, కాన్వాస్ అవసరం లేదు కదా. భౌతిక ప్రపంచంలో వాళ్లకు బ్రష్లు, కాన్వాసులే కళా ప్రకటనకు ఏకైక మార్గాలు. కానీ మరణాంతరం వాళ్ళు సృష్టించే ఆలోచన రూపాలే అచ్చంగా వాళ్ళు కోరుకునే బొమ్మల్లాగే కనబడుతూ మరింత అందంగా శోభిల్లుతాయి. చాలామంది చిత్రకారులు బొమ్మ వేయటం పూర్తి చేశాక తమ పని పట్ల తామే అసంతృప్తిని వెళ్ళబుచ్చుతారు. ప్రపంచం వాళ్ళ కళను వేనోళ్ల పొగిడినా సరే అసంతృప్తి మాత్రం పోదు. వాళ్ళు తరచూ అనేది ఏమిటంటే, నా ఊహలో నేను సరిగ్గా ఏమనుకుంటున్నానో దానిని కాన్వాస్ మీద పెట్టగలిగితే ఎంత బాగుంటుందో. కానీ అలా ఎన్నడూ జరగదు. సూక్ష్మలోక భూమికలో చిత్రకారుడు మనసులో ఎలాంటి బొమ్మను చూస్తాడో అచ్చంగా అలాంటి బొమ్మే సృష్టి అవుతుంది. అందువల్ల భౌతిక ప్రపంచంలో వేసిన అద్భుతమైన బొమ్మల కంటే అద్భుతమైనవి పైలోకంలో దొరుకుతాయి. పుస్తక ప్రియులకు కూడా టైం చాలా హాయిగా గడిచిపోతుంది. సూక్ష్మ శరీరాలతో ఉండే వాళ్ళకు ప్రపంచంలోని లైబ్రరీలన్నిటిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సూక్ష్మలోకాల్లో కూడా లైబ్రరీస్ ఉంటాయి. మనం ఎలా ఊహించుకుంటే అలా అక్కడంతా సృష్టించబడుతుందన్నమాట. మరణాంతరం మనిషి ఏమవుతాడు అనే దానికి ఉదాహరణగా కేవలం భౌతిక జీవితం కోసమే బ్రతికిన మనిషిని తీసుకుందాం. అటువంటి వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటున్నామంటే అది చెడ్డ ఉదాహరణ అని కానీ అతనికి ఎక్కువ చెడ్డ గుణాలు ఉంటాయని కానీ నా ఉద్దేశం కాదు. ఇంకా చెప్పాలంటే అతను బ్రతికుండగా మంచి పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి కావచ్చు. అతని చుట్టూ ఎప్పుడు చూసినా గంపెడు మంది స్నేహితులు ఉండి ఉండవచ్చు. అందరూ అతని గురించి మంచిగానే చెబుతూ ఉండి ఉండవచ్చు. సుఖంగా బ్రతకడంలోనూ, నాటకాలు, డాన్స్లు చూడడంలోనూ, ఊరు చుట్టూ తిరిగే మనిషి అనిపించుకోవడానికి వెయ్యున్నొక్క పనులు చేయటంలోనూ అతనికి ఆనందంగా ఉండి ఉండవచ్చు. అతను గొప్ప వ్యాపారవేత్త, ఆదర్శమైన భర్త అనడంలో సందేహం లేదు అనుకుందాం. అయితే అతని జీవితంలో వ్యాపార పరంగా కానీ సుఖాల పరంగా కానీ అతను ఆధారపడినవన్నీ భౌతికమైనవే. అవి కేవలం భౌతిక లోకంలో మాత్రమే దొరికేవి. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తల తిప్పి చూస్తే ప్రతి ఒక్కరికి అటువంటి వాళ్ళు తమ చుట్టూ కనిపిస్తారు. ఇటువంటి వ్యక్తి చనిపోయాక బహుశా చాలా బోర్ ఫీల్ అవుతాడు. అతనికి అక్కడ చేయడానికి ఏ పని ఉండదు. మొదట్లో కాలక్షేపం కోసం మంచి మంచి డిన్నర్ పార్టీల ఆలోచన రూపాలను, సంక్లిష్టమైన వ్యాపార వ్యవహారాల ఆలోచన రూపాలను సృష్టించుకుంటాడు. కానీ కొంతకాలానికే ఈ కాలక్షేపం అసంతృప్తి, నిరుపయోగం అని గ్రహిస్తాడు. నిజమైన భౌతిక ఫలితాలు వీటి వల్ల రావు కదా. కోరుకున్న మత్తు పానీయాలతో చేసిన చక్కటి విందు తర్వాత భౌతికంగా కలుగుతున్న తృప్తి ఇక్కడ కలగదు కదా. ఎంతగా ఊహించుకుని తనను తాను ఊరించుకున్నా నిజమైన తృప్తి కలగదు కదా. అతడు ఎంత త్రాగినా బ్రతికుండగా ఆల్కహాల్ తాగినప్పుడు కలిగిన ఫీలింగ్ ఇప్పుడు రాదు కదా.
భౌతికంగా మంచి భోజనం తిన్నప్పుడు కలిగే పరిపూర్ణత ఫీలింగు ప్రాణమయ లోకంలో ప్రాణమయ భోజనం తింటే కలగదు. సూక్ష్మలోక భూమికలో వస్తువులన్నీ కొనడం, అమ్మడం కుదరదు. కాబట్టి భూమి మీద మంచి వ్యాపార వ్యవహారం నడిపినప్పుడు కలిగిన తృప్తి ఈ పైలోకంలో రాదు. ఎంత ఊహించుకున్నా తనకు కావలసినన్ని బంగారు నాణాలు ఆలోచన రూపంలో సృష్టించుకోగలడు. అయితే వాటినేం చేసుకుంటాడు? ఆ డబ్బుకు అక్కడ విలువ ఉండదు గదా! అతన్ని తుఫాన్‌లో చిక్కి నిర్జీవమైన దీవికి చేరుకున్న వ్యక్తితో పోల్చవచ్చు. ఎటు చూసినా వెలకట్టలేని నిధులున్న ఆ దీవిలో కొనేవారు లేకపోవడంతో వాటి ఉపయోగం లేదు. ఒక నాగరిక దేశానికి రవాణా చేయగలిగితే ఎంతో విలువ ఉన్నవి. అయితే సూక్ష్మలోకంలో ఉన్న వ్యక్తి కన్నా ఆ నిర్జన దీవి మీద ఉండే వ్యక్తికి ఒక లాభం ఉంది. అదేంటంటే అతను ఏదో ఒకనాటికి రక్షించబడవచ్చు. నాగరిక ప్రపంచంలోకి ఈ కొత్త ధనరాశితో అతను అడుగుపెట్టవచ్చు. అయితే చనిపోయిన వానికి అటువంటి ఆశ లేదు. ఈ పైలోకానికి వచ్చేటప్పుడు అతను తన వెంట తెచ్చుకునేదల్లా అనుభవం. గత జన్మల అనుభవం. తన ప్రజ్ఞాత్మలో నిక్షిప్తం చేసిన అనుభవ జ్ఞానం. తాను క్రమేపీ పరిణితి చెందుతూ ఈ జ్ఞానాన్ని మరింతగా భౌతిక స్థాయికి తెచ్చుకోగలుగుతాడు. ఇటువంటి అసంతృప్తి కలుగుతుంది తనకి అలవాటైన ఆటల విషయంలో. హాయిగా గోల్ఫ్ ఆట ఆడి ఉండవచ్చు. ఆడాలి అనుకుంటేనే ఇక్కడ కూడా గోల్ఫ్ ఆడుకోవచ్చు. అయితే తొందరలోనే విసుగు కలుగుతుంది అతనికి. ఎందుకంటే బంతి కొట్టే ప్రతిసారి ఆ బంతి ఎక్కడికి పోవాలి అనుకుంటాడు. అది సరిగ్గా అక్కడికే వెళ్ళి పడుతూ ఉంటుందన్నమాట. ప్రతిసారి గెలుస్తూనే ఉంటాడు. ఒకసారి బంతి పడడం, ఇంకోసారి పడకపోవడం అంటూ ఉండదు. ఆటోమేటిక్‌గా బంతి వెళ్ళి కన్నంలో పడిపోతూ ఉంటుంది. తాను ఏమనుకుంటున్నాడో అది ఆలోచన రూపంలో తీసుకుంటుంది. అది అతని కోరికను నెరవేరుస్తుంది. అలా జరిగితే ఎంత బోర్ కొడుతుందో ఆలోచించండి. భౌతిక స్థాయిలో ఆడిన ఆటలు చాలా భిన్నంగా ఉంటాయి. భౌతిక స్థాయిలో అయితే ఒకరోజు చాలా బాగా ఆడగలుగుతాడు. ఒకరోజు అస్సలు సరిగ్గా ఆడలేకపోతాడు. ఆటలో ఉండే సరదా దీనిలో ఉంది. ఎప్పుడు గెలుస్తామో, ఎప్పుడు గెలవమో తెలియకపోవడంలోనే ఉంది. ఈ అనిశ్చిత ఆశ్రయ స్థాయిలో ఉండదు. మరి పరిపూర్ణత సాధించలేని వాళ్ళందరూ తప్పనిసరిగా నరకంలో నిప్పులు పాలవుతారని, శాశ్వత నరకంలో ఉండిపోతారన్న బోధనలు బ్రతికినంత కాలం వింటూనే ఉంటాం. ఉన్న వ్యక్తిని వింటూ ఉన్న వ్యక్తిని తీసుకుందాం. మరణాంతరం ఇటువంటి ఆలోచనలు వదిలించుకోవడం కష్టం అవటం వల్ల అతను చాలా వ్యధకు గురి అవుతాడు. అసలు అటువంటి నమ్మకాలే తప్పు అని ఎంత చెప్పినా తన మనసులో తను ఫూల్‌ని చేస్తున్నారన్న బాధ మాత్రం తొలుస్తూనే ఉంటుంది. వాటిని వదిలించుకునే వరకు అతను అంటే సూక్ష్మలోకపు కొత్త జీవితంలో సెటిల్ కాలేడు. అక్కడ చూడవలసింది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అవేవీ చూడలేడు, నేర్చుకోలేడు. మరి కొందరు ఈ ఉన్నతమైన సూక్ష్మలోక భూమిక నుంచి వెనుదిరిగి తాము గడిపిన భౌతిక లోక జీవితాన్ని చూసినప్పుడు తమకు వచ్చిన ఎన్నో అవకాశాలను వృధా చేసుకున్నామని చాలా బాధపడతారు. దీని ప్రభావం వాళ్ళ మీద వివిధ రకాలుగా ఉంటుంది. కొంతమందికి చాలా పశ్చాత్తాపం కలుగుతుంది. కొంచెం ఇంగితంతో ఆలోచించే మరికొందరికి ఈసారి జన్మలో తమకొచ్చే అవకాశాలను వృధాగా పోనీయరాదని నిర్ణయం తీసుకుంటారట. మరో కేసు తీసుకున్నట్లయితే ఒక వ్యక్తికి తన భార్యను, పెద్ద కుటుంబాన్ని పోషించవలసిన పరిస్థితి ఉంటుంది బ్రతికుండగా. అతను వాళ్ళ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయకుండానే చనిపోతాడు. చనిపోయాక వాళ్ళు ఎలా బ్రతుకుతారో అన్న దిగులు ఉండిపోతుంది అతనికి. అది చాలా సహజం కూడా. అయితే దురదృష్టవశాత్తు అతను చాలా తెలివి తక్కువ పని. భౌతిక శరీరాన్ని వదిలేశాడు కాబట్టి భౌతిక స్థాయిలో అతనికి ఇంకా ఎటువంటి బాధ్యతలు ఉండవు. చనిపోయిన వ్యక్తి ఎంత దిగులు పడినా దానివల్ల ప్రయోజనమైతే ఉండదు. అంతేకాదు దాని ప్రభావం బ్రతికున్న వాళ్ళ మీద పడి వాళ్ళు అవసరమైన దానికంటే ఇంకా ఎంతో కృంగిపోవడం జరుగుతుంది. అతని వల్ల వాళ్ళ కష్టాలు తగ్గకపోగా మరింత ఎక్కువ అవుతాయి. ఆ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది అంటే ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రత్యేకమైన ఆత్మ అని, ఒక్కొక్కరు తమ తమ కర్మలు అనుభవిస్తున్నారని అతను గ్రహించినప్పుడు వాళ్ళిప్పుడు అనుభవిస్తున్న కష్టం ఏదైతే ఉందో అది వాళ్ళు
గత జన్మలో చేసుకున్న పాప కర్మ ప్రారబ్ధమని దానిని ఈ జన్మలో అనుభవించడానికే వాళ్ళు వచ్చారని అతను గ్రహించినప్పుడు ఈ ప్రపంచంలో కొందరు కష్టాలు కొని తెచ్చుకుంటారు. తమ చేతుల్లో లేని వాటి గురించి తెగ ఆలోచించి దిగులు పడిపోవడం లేదా భవిష్యత్తు గురించి నిరాశాజనకంగా ఆలోచించడము చేస్తుంటారు. ఎప్పుడు చెడు జరుగుతుందన్న ఆలోచనే ఉండదు వాళ్ళకి. ఇటువంటి వాళ్ళు చనిపోయాక కూడా అలానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కృంగిపోయి ఉంటారు. వాళ్ళెప్పుడు కూడా కృంగిపోయి ఉంటారట. ఎక్కడికి వెళ్ళినా ఎదుటి వాళ్ళకు సైతం ఆ డీలాతనాన్ని వ్యాపింపజేస్తారు. దురదృష్టవశాత్తు భౌతిక ప్రపంచం లాగానే ఆస్ట్ర ప్రపంచంలో కూడా ఇలా తెగ కృంగిపోయే వాళ్ళంతా ఒక దగ్గర చేరుతారు. తాము నమ్ముతూ వస్తున్న దాన్నే, అది అబద్ధమైనా కూడా ఇంకా దాన్నే నమ్ముతూ ఉంటారు. ఏదో ఒకనాటికి ఇటువంటి వాళ్ళు తమ తెలివి తక్కువతనాన్ని గ్రహిస్తారు. ఇలా కృంగిపోయే వాళ్లకు సహాయం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు మరికొందరు. వాళ్ళ వల్ల వీళ్ళకి కనువిప్పు కలుగుతుందన్నమాట. కొత్త గురువు తాను తన బోధనల ద్వారా ఖండించగా ఏర్పడిన ఖాళీలను పూరించాలి. అందుకు ఆయన మరింత సహేతుకంగా, మరింత స్వాంతనపూర్వకంగా ఉండే విషయాలను, కేవలం వర్తమానాన్నే కాదు భూత భవిష్యత్తులను కూడా వివరించే విషయాలను చెప్పాలి, నేర్పించాలి. ఎప్పుడు కని విని ఎరిగిన విషయం అంటూ దేన్ని, ఏ కొత్త విషయాన్ని చులకనగా తీసి అవతల పారేయరాదు. ప్రశ్నకు అన్ని వైపుల నుంచి సమాధానాలు విని నీ సొంత నిర్ణయానికి నువ్వు రావాలి. తాత్కాలికంగా కాసేపటి వరకు నీ బుర్ర గందరగోళంగా అయిపోవచ్చు, కానీ ఆ గందరగోళం నుంచే నీకు వెలుగు కనబడుతుంది. ఆ వెలుగే నిన్ను జ్ఞాన మార్గంలోకి మళ్లించి నడిపిస్తుంది. ఆ జ్ఞానమే నీకు పరిపూర్ణ మానవుడి విజ్ఞానాన్ని కలిగిస్తుంది. మనం చేసిన పనులకు మెచ్చుకోలో లేక శిక్షో ఉంటుందన్న ఆలోచనను తీసి అవతల పారేయాలి. ఎవ్వరూ మెచ్చుకొని మేకతోలు కప్పరు, అలాగే ఎవ్వరూ శిక్షించరు. ఉన్నదల్లా ఫలితం, కారణం ఫలితం. ఇక్కడ భూమి మీద ఎలాగైతే రూల్స్ పనిచేస్తాయో ఉత్తమ లోకాల్లో కూడా అదే విధంగా పనిచేస్తాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నామో అక్కడ మరణాంతరం అవలి వైపున కూడా అలాగే ఉంటాము. ఇక్కడ మనం ఏ ఆలోచనల మధ్య అయితే బ్రతుకుతామో ఈ ఆలోచన పరిస్థితిలోనే అక్కడ మనము ఉండబోతాము. కాబట్టి మనం తెలివిగా కేవలం భౌతికం కాని ఉన్నతమైన విషయాల పట్ల, అంటే సైన్స్, ఆర్ట్, సంగీతం, సాహిత్యం, ప్రకృతి అందాలు, వాస్తవంలో ఆసక్తిని పెంచుకోవాలి. అప్పుడు పరలోకంలో ఆనందకరమైన జీవితాన్ని పొందుతాము. ఈ లోకంలో తెలివిగల జీవితం ద్వారా మనల్ని మనం సిద్ధపరుచుకున్నట్లయితే పైలోకంలో మనము ఆనందంగా బ్రతకవచ్చు. ఫ్రెండ్స్, ఇదండి పార్ట్ 5లో మానవ ప్రపంచం అన్నది పార్ట్ 5లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 6లో ఆస్ట్రల్ ప్రపంచం గురించి చెప్పుకుందాం. ఇప్పటి నుంచి భౌతిక శరీరం వదిలిన దాని గురించి చెప్పుకున్నాము. మరి ఆస్ట్రల్గా ప్రపంచం అనేది ఒకటి ఉంది, దాని గురించి పార్ట్ 6లో తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.